వెల్కమ్ టు సుమన్ టీవీ. నా పేరు జ్యోతిక. కార్ పార్కింగ్ విషయమై నెలకొన్న వివాదం. కాంగ్రెస్ నేతపై జనసేన నేతల మూకుమ్మడి దాడి. ఓ ప్రైవేట్ స్థలంలో కార్ పార్కింగ్ ఏర్పాటు విషయమై నెలకొన్న వివాదం తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. పార్కింగ్ స్థలంలో ఎదుట ఉన్న హోటల్ నిర్వాహకుల తమ అనుమతి లేకుండా కార్ పార్కింగ్ ఏర్పాటు చేశారన్న నెపంతో కార్ టైర్కు తాళాలు వేశారు. ఈ విషయమై ఇరు వర్గాల మధ్య వాగ్వాదాలు చోటు చేసుకోగా జనసేన పార్టీకి చెందిన నాయకులు హోటల్ నిర్వాహకుల కాంగ్రెస్ పార్టీ నేతలపై మూకుమ్మడిగా దాడి దిగారు. సార్, నేను బి కొత్తకోటలో ఉంటాను. నా పేరు ఎంఎన్ చంద్రశేఖర్ రెడ్డి. నాకు మధుర మీనాక్షి డిగ్రీ కాలేజీ చైర్మన్గా ఉంటున్నాను. నేను రాజకీయంగా కూడా కాంగ్రెస్ పార్టీలో ఉంటున్నాను. నేను ఎంపీటీసీగా, జెడ్పీటీసీగా, మార్కెట్ కమిటీ చైర్మన్గా 2014, 2019, 2024లో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా తంబాలపల్లికి పోటీ చేసి ఓడిపోయడం జరిగింది. నేను ఒక గౌరవమైన కుటుంబంలో పుట్టాను. నేను ఏఎస్ఆర్ ఆల్ సీజన్ రెసిడెన్షియల్ లాడ్జికి తరచుగా నేను వస్తుంటాను. ఇప్పుడు నేను రాత్రిపూట కూడా ఎక్కడైనా పోయి లేట్ అయిపోతే నేను హోటల్లో పండుకుంటున్నాను. ఆయన సుధాకర్ రెడ్డి ఓనరు మాకు బంధువు. అక్కడికి నేను వచ్చి వెళ్తుంటాను. గత మునుపు 2 నెలలు 3 నెలల క్రితము ఒకసారి ఆడ హోటల్ ముందర నేను ఏఎస్ఆర్ హోటల్ ముందర పార్క్ చేసింటే రోడ్డు పైన వాళ్ళ తమ్ముడు ఉమేష్ వచ్చి బెదిరించాడు. పైకి వచ్చి లాడ్జీలోకి వచ్చి ఎవరన్నా వాడు పెట్టేదానికి అది ఇదిని. సరే, ఎందుకు తగరాలని చెప్పి నేను కారు తీసుకొని వెళ్ళిపోయాను. ఆ తర్వాత ఈరోజు మధ్యాహ్నం నేను సాయంత్రం 4 గంటలకు వచ్చి మొహం కడుక్కొని ఫ్రెష్ అప్ అయి నేను మళ్ళీ బయట వెళ్ళిపోవాలని అర్జెంటుగా ఉండి మా ఫ్రెండ్స్తో ఇద్దరితో కలిసి వచ్చి హోటల్ నుండి దిగి నా కారు దగ్గరికి పోయి చూస్తే దానికి కారు తీయకుండా బక్కులు వేసి పెట్టాడు. ఎవరు అనే వాళ్ళ సెక్యూరిటీ ఎవరు బాబు ఇది వేసిండేదంటే మా ఓనర్ వేసినాడు అని చెప్పి, హిందీ పిల్లాడు, తెలుగు రాదు. తీసుకొని రప్ప కీసు నేను అర్జెంటుగా వెళ్ళాలి అని చెప్పి పంపిస్తే లేడు మా ఓనర్ అని చెప్పి మళ్ళీ కిందికి వచ్చినాడు. మళ్ళీ మా పిల్లోడిని పంపిస్తే కూడా ఆ పిల్లోడిని కూడా పైన దొరికినలా. ఆ తర్వాత అన్నదమ్ములు ఇద్దరు దిగి వచ్చినారు. ఉమేష్, మహేష్ ఇద్దరు. ఉమేష్ వచ్చి ఎందుకురా నువ్వు పెట్టద్దంటే కూడా ఆ రోజే చెప్పినాను కదా, మళ్ళీ ఎందుకు కారు పెట్టినానంటే, నేను రోడ్డు మీద పెట్టినాను, నేనేం మీ జాగాలో పెట్టలేదు, నేను మామూలుగా వచ్చినప్పుడు ఎన్నే పెడతాను, నేను ఏదో కొంతసేపు ఉండి వెళ్ళిపోతాను, పెట్టకూడదంటే ఆడబెట్టుకో, కింద పెట్టుకో, ఏడన్నా పెట్టుకో, ఇది నా ప్రాపర్టీ, నా జాగాలో నువ్వు పెట్టకూడదు అన్నాడు. నీ ప్రాపర్టీ రోడ్డు ఎందుకు అవుతుంది, అది రోడ్డు కాబట్టి నేను రోడ్డు పాయింట్లు పెట్టాను, మీ కార్లు కూడా రోడ్డు పాయింట్లోనే పెట్టినారు కదా అని నేను చెప్పడం జరిగింది. అందుకని అది చెప్తానే ఇమీడియట్గా నా మీద పడి దౌర్జన్యం చేసి కత్తితో నా కుడి చేతి మీద 3-4 తావుల రక్తగాయాలు చేసినాడు. ఆ తర్వాత ఎడమ చేయి మీద కూడా కొట్టి రక్తగాయం చేసినాడు. కుడి చేయిని 3-4 రౌండ్లు ఇష్టం కుది తిప్పేసాడు చేయించేయాలని. ఆ వరకు మా పిల్లలు, మా ఫ్రెండ్స్ ఇద్దరు రామకృష్ణారెడ్డి, గోపి ఇద్దరు వచ్చి నన్ను దూరంగా లాగేశారు, ఇంకా కొడతారేమో అని. జరిగిన విషయం ఇది సార్. ఈ సుధాకర్ రెడ్డికి ఆయనకి ఏదన్నా తగరాలు ఉంటే నాకు తెలియదు, కానీ నేనైతే ఎప్పుడు వాళ్ళ దగ్గరికి నేను గలాటాలకు వెళ్ళలేదు. సుధాకర్ రెడ్డి దగ్గర హోటల్కి నేను వెళ్తానని ఏమన్నా ఆ పిల్లోడు నా మీద కష్ట పెట్టుకొని వాళ్ళిద్దరూ నా మీద ఏమన్నా దౌర్జన్యం చేశాను అనిపిస్తుంది. మేము బయట ఊరు వాళ్ళము, తంబాలపల్లి వాళ్ళము, బి కొత్తకోటలో ఉంటాము. వీళ్ళతో మాకు ప్రాణహాని ఉంది. ఏదో విధంగా కేసులు పెట్టి మీ కథ చూసి నీ అంతు చూసేస్తామని కూడా బెదిరించాను. ఇద్దరు జరిగించాను, మీ చేతనే నువ్వేమీ చేయలేవారు అది ఇదిని. ఆ తర్వాత నా ఫ్రెండ్స్కి అందరికీ ఫోన్ చేసి నేను రమ్మన్నాను. వచ్చిన తర్వాత పోలీసు వచ్చినారు. పోలీసు వచ్చి నన్ను గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకొచ్చి కట్లు కట్టి బీపీ ఎక్కువ ఉందని సెలైన్ పెట్టి ఇది చేశాను సార్. జరిగిన విషయం మీకు చెప్తున్నాను. దయవుంచి వాళ్ళతో కొంచెం కట్టడి చేసి వాళ్ళ నుంచి మాకు ప్రాణరక్షణ కల్పించాల్సిందిగా. వాళ్ళ దౌర్జన్యాలు మదనపల్లిలో ఎక్కువైపోయినాయి. ఎక్కడ చూసినా కొట్టడము. 3 రోజులకు ముందు ఒక గర్భిణీ మనిషి కింద వాళ్ళు దాడి చేసి కొట్టినారంట. ఇవన్నీ ఇప్పుడిప్పుడే అందరూ చెప్తున్నారు సార్. ఇది వాస్తవం సార్. జరిగిన విషయం నేను చెప్తున్నాను. దయచేసి మాకు ప్రాణ నష్టము
జరగకుండా చూడవలసిందిగా మీ పాత్రికేయులన్నీ మనవి చేస్తున్నాను సార్.